హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ అమిషా పార్ట్ 23. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? సిరి ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అవుతూ రూమ్లోకి వచ్చిన మారియాతో, మారియా, నేను ఇవాళ హోమ్కి వెళ్ళాలి, కొంచెం మీ దేవు బాబాతో పర్మిషన్ ఇప్పించు అంటుంది. అలాగే, మీరు పూజకు రండి, లేట్ అవుతుంది అంది మారియా. ఓకే, వస్తున్నా అంటూ కిందికి వెళ్తుంది సిరి. పూజ కంప్లీట్ చేసి దేవ్కి హారతి ఇచ్చి మళ్ళీ పైకి వచ్చేస్తుంది. కొద్దిసేపటికి నెహా వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది సిరి. ఇంకెక్కడికి, బావగారిని లైన్లో పెడదామని ట్రై చేయడానికి. బట్ నో యూస్. క్రీస్తు పూర్వం పుట్టిన వాడిలా ఉన్నాడు. నేను మాత్రం ఊరుకుంటానా? తగ్గేదేలే, పడే వరకు ట్రై చేస్తూనే ఉంటా అంటుంది. నీ నోటికి తగిలాన్ని చూడు, నాకు బుద్ధి లేదు, త్వరగా రెడీ అవ్వు, హోమ్కి వెళ్దాం అంటుంది సిరి. ఓకే అక్క, బట్ ఆయన ఆఫీస్కి వెళ్ళాకే వస్తాను, మళ్ళీ ఆయన తిడతాడు అంటూ సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ అంటుంది నేహ వింతగా చూస్తూ. ఇప్పుడు నువ్వు వైఫ్లా ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది సిరి. మరి నువ్వు అవ్వట్లేదు కదా, అందుకే నేను అవుదామని అంటూ పళ్ళు ఎక్కిలించి రెడీ అవ్వడానికి డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్తుంది నేహ. ఇద్దరు టిఫిన్ చేసి కారులో బయలుదేరుతారు. అక్క, నాకొక డౌట్ అడగనా అంది. నువ్వు డౌట్ అని అంతసేపు గ్యాప్ ఇవ్వకు, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఏంటో అని అంటుంది సిరి. ఏం లేదక్క, నిన్న నాకు సారీ చెప్పాక బావా నిన్ను సపరేట్గా తీసుకెళ్లి సారీ చెప్పాడా అని అడుగుతుంది నేహ. డబ్బు ఇవ్వనన్నా ఈవినింగ్ వరకు ఇచ్చినందుకు కొంచెం హ్యాపీగా అనిపించింది సిరికి. అలా ఆలోచిస్తూ ఉండగా, అక్క ఏమైంది, బావ సారీ చెప్పాడా మళ్ళీ అడిగింది. లేదు, నేనే చెప్పాను అంటుంది సిరి. ఒక్కసారిగా షాక్ అయి, ఏంటి, నువ్వు చెప్పావా, పైకి కనబడవు కానీ చాలా ఫాస్ట్ నువ్వు అంటుంది నేహ. మళ్ళీ తనే, అక్క ఎన్ని సారీలు చెప్పావు అని అడుగుతుంది. ఎన్ని సారీలు చెప్తారు, ఒకే సారీ చెప్పాను, ఫోన్ చూసుకుంటూ అంది సిరి. ఓకే, అయితే చాలా డీప్గా చెప్పి ఉంటావు అంది. మాట విన్నాక అర్థమవుతుంది సిరికి, నేహ తనని ఏమి అడగాలనుకుంటుందో. ఒక్కసారిగా తన వైపు తిరిగి, అసలు నువ్వేమడుగుతున్నావు అంటుంది కోపంగా. అక్క, బావ చెయ్యి పట్టుకుని ఆఫీస్ రూమ్కి తీసుకెళ్ళాడు కదా, ఆ తర్వాత నువ్వు ఎలా సారీ చెప్పి ఉంటావో అని ఇమాజిన్ చేసుకుంటున్నా, అందుకే ఎన్ని అని రాగం తీస్తూ అంటుంది నేహ. సిరి నెత్తి మీద కొట్టుకొని, ప్లీజ్ నేహ, నా మూడ్ ఏం బాగాలేదు, నన్ను ఇరిటేట్ చేయకు ప్లీజ్ అంటుంది సిరి. ఓకే అక్క, నేను బావకి ఫోన్ చేసుకుంటా అంటూ ఫోన్ నెంబర్ డయల్ చేసింది. దేవ్ నంబర్ ఇచ్చాడా నీకు అని అడుగుతుంది సిరి. ఆయన ఇస్తే నేను బావా అని ఎందుకంటాను, మన ఆయన అంటాను. జిమ్లో ఉన్నప్పుడు మెల్లిగా తెలియకుండా కొట్టేశాను. జిమ్ అంటే గుర్తుకొచ్చింది అక్క, ఏం బాడీ అక్క బావది, అబ్బా సూపర్ సెక్సీ, నాకైతే నీ మీద జెలస్ వచ్చేసింది అక్క. నీకు ఇంకో విషయం చెప్పనా అంటూ ఆగిపోయింది. అప్పటికే సిరి కోపంగా చూస్తుంది. ఓ మర్చిపోయా, ఇక క్వైట్ గా ఉంటాను అంటూ నోటిపై వేలు వేసుకుంది నేహ. హోమ్ రావడంతో కార్ దిగి లోపలికి వెళ్తారు సిరి నెహాలు. సిరి ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళగానే రిషికి కాల్ చేస్తుంది డబ్బు తీసుకెళ్ళమని. రిషి హ్యాపీగా వెళ్ళి సిరిని హక్ చేసుకుని, థ్యాంక్ యూ, చాలా మంచి టైంలో ఇచ్చావు, నాకు అసలు అవసరమే లేదనుకో, మనీ మొత్తం బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశాను అందుకే అని తన మాట పూర్తి కాకముందే, రిషి నిజంగా నీ దగ్గర డబ్బు ఉంటే సూసైడ్ చేసుకుంటా అని నన్ను ఎందుకు బెదిరిస్తావు? అసలు ఏం జరిగింది రిషి, ఎవరికైనా ప్రాబ్లం చెప్తేనే సొల్యూషన్ దొరుకుతుంది. కంపెనీస్ మన నుంచి ప్రాఫిట్స్ ఏమవుతున్నాయి, ఇంత లాస్ లో ఎందుకున్నావు రిషి అని అడుగుతుంది. ఓ, కొంచెం డబ్బులు ఇవ్వగానే నోరు పెద్దదయ్యిందా, లేక ఆ దేవాగాడు అడగమన్నాడా ఇవన్నీ? అయితే చెప్తాను విను, అసలు నా ఈ పరిస్థితికి కారణం నువ్వే అన్నాడు రిషి. వాట్, నేనా అంది. హా, నువ్వే. పెళ్ళి ఆగిపోయి పరువు పోతుందన్న టైంలో నాన్న వెళ్ళి ఆ దేవుగాన్ని
పెళ్లి చేసుకో అని అడిగితే వాడు లాభంలో ఉన్న కంపెనీలు మాత్రమే నీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేస్తే తాళి కడతానన్నాడు. మన ఎంగిలి మెతుకులు తిని పెరిగిన వాడే కదా, ఆ మాత్రం కృతజ్ఞత లేదా వాడికి? మన బిజినెస్ విషయాలు వాడికి తెలుసు. డాడీతో చాలా క్లోజ్ కదా. నువ్వేమో నాన్నగారి గారాల పట్టివి. అందుకే టైం చూసి వాడుకున్నాడు. లాస్ లో ఉన్న కంపెనీలన్నీ నా వాటాలోకి వచ్చాయి, లాభాలేమో వాడి బ్యాంకులోకి వెళ్తున్నాయి. అసలు నువ్వు అనేదానివి లేకుంటే నాకు ఈ రోజు కనిపించేది కాదు. ఈ డబ్బులు కూడా ఇప్పుడు ఊరికే ఇవ్వలేదు వాడు. ఏదో పెద్ద స్కెచ్ వేసినట్టున్నాడు నా వెనకాల. చూస్తా ఏం చేస్తాడో అంటూ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు రిషి. రిషి ఉన్న పరిస్థితికి నేనా కారణం అని ఆలోచించగానే ఏడుపు వచ్చేసింది సిరికి. దేవ్, నువ్వు ఇంత అవకాశవాదివా? ఇంత మనీ మైండేటా? ఎలా ఎలా ఆలోచించగలవు ఇంత స్వార్థంగా? నాన్న నిన్ను ఎంత నమ్మారు, కానీ నువ్వు డబ్బు కోసం నా మెడలో తాళి కట్టావా? అంతకు ముందు రోజు తను మనీ అడిగితే దేవ్ బిహేవియర్ గుర్తుకు వచ్చింది సిరికి. ఛీ, తల్లిదండ్రులు లేని అనాథవి అని ఆదరిస్తే మా నాన్న పెంపకానికి విలువ లేకుండా ఆయన పరువుకి డబ్బుతో ముడికట్టావు. ఐ హేట్ యూ దేవ్, రియల్లీ హేట్ యూ అంటూ కళ్ళు తుడుచుకుంది సిరి. అప్పటి వరకు తన మనసులో ఏదో మూల భయంతో కూడిన కొంచెం రెస్పెక్ట్ అనేది ఉండేది దేవ్ విషయంలో. కానీ ఇప్పుడు రిషి చెప్పిన విషయాలు దేవ్ పైన తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాయి. అసహ్యం ఏర్పడింది దేవ్ అంటే సిరికి. రిషి విషయంలో అతని తండ్రి జయరాజ్ చేసిన తప్పే దేవ్ కూడా చేస్తున్నాడు. రిషి నిజ స్వరూపం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు దేవరాజ్, నందిని, సురేష్లు. ముఖ్యంగా సిరికి తెలియకుండా. సిరి చిన్నపిల్ల, తనకు ఏమీ తెలియకూడదు, అన్నయ్య అంటే మంచి అభిప్రాయమే ఉండాలి అన్నట్టుగా పెంచుకొచ్చారు. ఎప్పుడైతే దీపాన్ని రిషి వదిలేశాడో అప్పుడు సురేష్, నందినీలు రిషిని దూరం పెట్టారు. ఈ విషయంలో వాళ్ళు అస్సలు సపోర్ట్ చెయ్యరు. అందుకే డబ్బుని డైరెక్ట్ గా దేవుని అడిగింది సిరి. కానీ ఇప్పుడు సిరి మనసులో విషం నింపాడు దేవు పైన. తర్వాత జరిగే సంఘటనలు ఎలా ఉంటాయో చూడాలి. 20 కోట్లు దాదాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. దారిలో ఒక కాటన్ బీర్ బాటిల్స్ తీసుకున్నాడు. ఇంటికి వచ్చేలోగా ఫుడ్ ఆర్డర్ పెట్టి రోజంతా ఎంజాయ్ చేయడానికి కర్ల్ గర్ల్ ని కూడా బుక్ చేసుకున్నాడు రిషి. ప్రస్తుతం సెలబ్రేషన్ చేసుకోవడానికి ఈ ఒక్క రీజన్ చాలు రిషికి. ఇంటికి చేరిన రిషి బ్యాగ్ టీపై మీద పెట్టేసి సోఫాలో రిలాక్స్ అవుతూ ఫోన్ చూస్తూ ఉంటాడు. తన ఇంటికి గిఫ్ట్ బాక్స్ వచ్చినప్పటి నుంచి ఇంట్లో పని వాళ్ళు పని చేయడం లేదు, ఒంటరిగా ఉంటున్నాడు. వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి తీసుకొని తిరిగి వచ్చేసరికి ఆ ఏరియా రౌడీ సత్య, అతని అనుచరులు నలుగురు కూర్చొని ఉంటారు సోఫాలో. వాళ్ళని చూడగానే చేతిలో బాటిల్ జారిపోయింది రిషికి. ఏరా, ఫోన్లు చేస్తే తీయట్లేదు, మా వాళ్ళు వస్తే తర్వాత కలుస్తానంటున్నావంట. నువ్వు కలిసింది లేదు, పీకింది లేదు. ఏంది కథలు పడుతున్నావా? డబ్బులు ఎగ్గొడదామని చూస్తున్నావా? నువ్వు ఏం చేసినా చూడని పుచ్చోళ్ళలాగా కనిపిస్తున్నానా? అడిగాడు సత్య. నో నో బ్రో, నేను చెప్పాను కదా డబ్బులు ఇస్తాను, కొంచెం టైం పడుతుందని అన్నాడు రిషి టీపై మీద ఉన్న బ్యాగ్ ని చూస్తూ. ఆ, ఇప్పటిదాకా నువ్వు ఇస్తానే ఉన్నావు, నేను తీసుకుంటానే ఉన్నా. ఏడాది కాలం అయ్యింది, ఇప్పటిదాకా పైసలు రాలే. అది కాదు బ్రో, కొంచెం టైం. రిషి మాట పూర్తి కాకముందే ఏం అస్తిండం తీయి, నీలాంటోళ్ళు నలుగురు తగిలితే దుకాణం బంద్ చేసుకోవాలి. 5 కోట్లు ఇస్తే నేను వెళ్ళిపోతా అన్నాడు సత్య. సత్య రౌడీతో తన స్నేహితుని హత్య చేయించాడు రిషి బిజినెస్ లో అడ్డు తగలడం. అదేంటి, 3 కోట్లే కదా డీల్ మాట్లాడుకున్నది అన్నాడు రిషి. అబ్బా, గీయని బాగానే గుర్తుంటాయి. పైసలు అడిగితే మాత్రం అప్పుడిస్తా ఇప్పుడిస్తా అంటావు. అసలు ఎప్పుడిస్తారు అన్నావురా నువ్వు? అన్నా అది
అబ్బా! బ్రో ఎక్కడ పోయిందిరా? ఈడిట్లనే ముచ్చటలు పెడతాడు గాని అల్మారీలు సోదా చెయ్యండిరా అన్నాడు తన అనుచరులతో సత్య. వాళ్ళు కదిలేయరు సౌదా చెయ్యడానికి. అన్నా కొంచెం టైం ఇవ్వు అన్నా చేతులు పట్టుకున్నాడు సత్యయి. టీపాయ్ మీదున్న బ్యాగ్ వంక చూడసాగాడు రిషి. రేయ్ ఆగుండ్రిరా ఈ బ్యాగ్ లో ఏముందో చూడండిరా అన్నాడు సత్య. ఏం లేదు అన్నా ఆ బ్యాగ్ లో బట్టలున్నాయి అన్నాడు చేతిలో పట్టుకొని రిషి. అట్లనా ఒకసారి చూపి సత్య అనగానే అతని మనుషులిద్దరూ రిషిని గట్టిగా పట్టుకున్నారు. ఇంకో ఇద్దరు బ్యాగ్ లాక్కొని ఓపెన్ చేశారు. లోపల కట్టలు కట్టలు డబ్బు కనిపించింది. సంతోషంతో సత్య నీ బట్టలు బాగున్నాయిరా. రేయ్ ఈ బట్టల బ్యాగ్ తీసుకెళ్లి బండిలో పెట్టండిరా అన్నాడు సత్య. అన్నా అవి 11 కోట్లున్నాయన్నా నీకివ్వాల్సింది 3 కోట్లే కదా మిగిలితే ఇచ్చేయ్ అన్నా బతిమాలాడు రిషి. ఊకోబే నువ్వు మాట మీద ఉన్నావురా నేనుండనీకే అంటూ ముందుకు నడిచాడు సత్య. రిషి వాళ్లకు అడ్డు రాగానే అతని మనుషులు వచ్చి రిషిని చితకబద్దారు. స్పృహ తప్పిన రిషిని వదిలేసి బ్యాగ్ తీసుకొని వెళ్లిపోయారు సత్య మనుషులు. నెక్స్ట్ డే గ్లోబల్ హాస్పిటల్ నుంచి సిరికి కాల్ వచ్చింది. రిషికి యాక్సిడెంట్ అయ్యిందని. అంతే ఏడుస్తూ హాస్పిటల్కి బయలుదేరింది. రిషికి తోడుగా మరియా, నేహా వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి సురేష్, దేవ్, మేనేజర్ ఇంకా కొంతమంది ఉంటారు. అంకుల్ అన్నయ్యకి ఎలా ఉంది ఏడుస్తూ అడుగుతుంది సిరి. ఎవరో తెలీదు బాగా కొట్టి పడేశారు. తన విల్లాలో కడుపులో పేగులకి గాయమయింది. ఆపరేషన్ జరుగుతుంది అన్నాడు సురేష్. ఇక ఆపరేషన్ కంప్లీట్ అయ్యాక ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు రిషిని. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది కానీ కొంచెం క్రిటికల్ గానే ఉంది అతని కండిషన్. 24 hours వరకు ఏమీ చెప్పలేమన్నాడు డాక్టర్. ఆ మాట వినగానే స్పృహ తప్పి పడిపోయింది సిరి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.